పైకి మీరు అట్లా పాడేస్తే మరి కాకులు రానట్టు ఏమొస్తాయి? అలవాటు చేయండి ఇంటికన్నీ. చిన్నప్పుడు ఇంటి అంటుండ్రే మా ఇంట్లోకి వచ్చిండు కూడా ఒకసారి చిన్నప్పుడే పాజీలు ఉన్నప్పుడు మనం పడగొట్టిన ఇల్లు ఉన్నప్పుడు. మా నాయనకి మా అమ్మ కొట్లాడు కదా. మా నాయన నువ్వు చెప్పిన మాట మా నాయన ఇప్పుడు నిజంగా ఇల్లు ఇడిసాల్సిందే. ఇంట్లోకి వస్తే ఎవరు చెప్పింది నువ్వు ఎందుకంటే గట్టిగా అరుస్తావు? ఏం అసలు మాట్లాడాలంటే ఇది అయిపోయేది. క్వశ్చన్ నువ్వు మరి ఎందుకు పెద్ద నిన్నేదో అన్నట్టు గట్టిగా మాట్లాడతావు? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. అన్నీ ఇవి రెండు కలిపి చేస్తే చాలా బాగుంటుంది అబ్బా, క్యారెట్ క్యాప్సికమ్ కూర అయితే మాత్రానికి. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి క్యాప్సికమ్ క్యారెట్ కూర అయితే చేస్తున్నాను. ఫస్ట్ మా ఐరమ్మతో మాట్లాడదాం ఉండండి కొంచెం. రా ఐరమ్మ ఇట్లా. మా ఐరమ్మకి నిన్నట్టుండి ఫుల్ డే స్కూల్ అయితే మాత్రానికి స్టార్ట్ అయ్యేదన్నమాట. అసలు ఎంత ముద్దుగా పోయి వస్తున్నది మా పాప, అసలు ఏం సతాయికుండా ఉన్నది. బాగా నచ్చింది కదా స్కూల్. థ్యాంక్ యూ మమ్మీ. హాయ్ చెప్పు. నేను స్కూల్కి వేసి అని చెప్పు. ఇంకా ఆడుకో, నేను వంట చేస్తాను. ఆడుకో. ఇంకా లేట్ చేయకుండా పొయ్యి అయితే అంటిద్దామండి. ఈరోజు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండదు. ఇంక ఈ పొద్దు కొంచెం వెళ్తరిచ్చేదనమాట. ఈరోజు అయితే వాన ఏం పర్లేదు. ఎప్పుడు మా సరే వచ్చేదనుకుంటే వాన ఇంక ఇటు వరకు పడి బంద్ అవుతుందేమో అనుకుంటే రాత్రల్లా ఫుల్ వాన ఉండదు. నిన్నల్లా ఈరోజు కూడా అసలుకి మాడం మధ్యాహ్నం అప్పుడు ఫుల్ అయిండే వాన. ఖచ్చితంగా ఈరోజు కూడా వస్తుందేమో అనుకోవచ్చు అనుకుంటే. కట్లు ఎట్లా అవుతాయి, నేను కింద ఇంట్లో తీసి పెట్టాను కాబట్టి ఇంటికి గట్టిగా లేకుంటే అవన్నీ పచ్చిగా నానిపోయేవి అన్నీగా అంటే అంటుకోవు. ఇట్లా ముందు ఆలోచనతోనే పొయ్యి కట్లు తీసి పెట్టుకునేనే బాగా లేకుండా కానీ అసలు పొయ్యి కూడా అంటుకోదు. ఇంకా పొయ్యి అయితే అంటుకునేదే. నూనె అయితే వేద్దామండి. ఈరోజు కూడా పొయ్యి ఇక్కడే తిప్పాను చూడిగా, గమనిస్తలేవినా. ఈడే బాగున్నది లేవినా. నాకైతే ఈడే బాగా నచ్చింది. యువతలు అంతా కొంచెము నీళ్ళు ఆగుతాయి. ఇంకా చాముకి ఊకేమి ఇక్కడే బాగున్నది నాకైతే. ఇప్పుడు నుండి ఇక్కడే చేస్తాను. నూనె అయితే కాగని మంట అయితే బాగా అంటించాను అనమాట. నూనె కాగే తలకాయలు అయితే మాత్రానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి. క్యాప్సికము, క్యారెట్, ఉల్లిగడ్డ, టమోటా, కొత్తిమీర, తర్వాతకి వచ్చేసి కారము, ఉప్పు, పసుపు, జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ధనాల పొడి, అల్లం కొత్తిమీర. ఇవన్నీ అయితే కావాల్సిన పదార్థాలు చూడండి అన్నీ. ఇంకోటి క్యారెట్ క్యాప్సికమ్ ఇట్లా సన్న సన్నగా కట్ చేసుకునండి, పొడుగు కట్ చేయద్దండి. ఇట్లా కట్ చేసుకుంటేనే బాగుంటుంది చూడండి. ఇట్లా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది క్యాప్సికమ్. కానీ తొందరగా మగ్గుతాయి అన్నమాట. మా నిస్సి పాప ఐరమ్మ ఏమో మాట్లాడుకుంటారు. ఇంకా అది సర్దండి మమ్మీ. ఓకే, ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. తర్వాతకి ఉల్లిగడ్డ, అట్లే ఉండండి. ఓకే, ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. చిన్న పాప పెద్ద పాప కదా. అయ్యి అయిపోతుంది. ఇక అక్కడ తుట్టే ఆడుకున్నాను, మా ఇక్కడ రావద్దండి. ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఎర్రగేవన్నమాట. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి క్యాప్సికమ్ క్యారెట్ అయితే వేసుకుందామండి. క్యారెట్ క్యాప్సికమ్ వేసుకుందామండి.
ఇప్పుడు ఇందులోకి ఉప్పు పసుపు వేసుకుందామండి. పసుపు, ఉప్పు, ఇట్లా వేసిన తర్వాత కలిపి మూత పెడదామండి. ఇప్పుడు బాగా నూనెలో అయితే మగ్గిస్తామండి. మూత ముచ్చిపోయినా ఆవిరి బయటికి పోనట్ల బాగా మెత్తగా పడతాయి అన్నమాట. క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ. క్యాప్సికమ్ తొందరగా ఇంకా ఇట్లా మూత ముచ్చితేనే క్యాప్సికమ్ కానీ క్యారెట్ కానీ బాగా మగ్గుతాయి అన్నమాట. ఆవిరి బయటికి పోనట్లు మగ్గిస్తామండి. ఇంకా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుందామండి. అప్పుడేగా కొంచెం క్యాప్సికము క్యారెట్ మెత్తగబడే చూడండి. ఈ అమ్మలు పచ్చిగా తింటున్నారు క్యారెట్లు. ఐరకి అయితే క్యారెట్ అంటే మాత్రం చాలా ఇష్టము. సాంబార్లో క్యారెట్ వేసి చేస్తాం కదా, సాంబార్ అన్నది అనమాట. అమ్మ క్యారెట్ బూ వేసి అని అంటారు. ఓమా ఇష్టం కదా, అదే చెప్తున్నాను మమ్మీ నీకు క్యారెట్ అంటే ఇష్టం అని చెప్తున్నా. ఇట్లా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుందామండి. కొంచెం బాగా మగ్గాలి చూడండి ఇవి. అప్పుడే కారం వేసే మాత్రానికి బాగుండలేదు, అందుకోసమనే బాగా మగ్గించి కారం అవన్నీ వేసుకుందామండి. నాయన నీ పొద్దునే చూడవా లేకుంటే ఎప్పుడు డాడీ డాడీ డాడీ. పట్టు సాయంత్రం అయితే టైం 5:30 అవుతుందా 5:15 అవుతుందా? ఎంతంటే 5:15 అన్న అవుతుందా? కరెక్ట్ చెప్పావు నువ్వు టైంగా. మాపయ్యేది కదా కరెక్ట్ 5:15 అన్నట్లు చెప్తావు నువ్వు. అంటే మనం పైకి ఎక్కినప్పుడే కావచ్చు 5 కొట్టింది. 15 నిమిషాలన్నా ఉంటుంది మనం వీడియో స్టార్ట్ చేసి. అయ్యుండొచ్చు కానీ అంత కరెక్ట్గా గెస్ చేస్తావు కానీ చేస్తాను. గంట కొట్టినప్పుడు నీకేమైనా శక్తులు ఉన్నాయా బేబీ? స్పైడర్ మ్యాన్ లెక్క ఒక్క దెబ్బలు అప్పులలో నీ చేతులు అట్లా శక్తులు ఉంటాయి కదా. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి టమాటా పండ్లు అయితే వేసుకుందామండి. టమాటా పండ్లు ఈరోజు పెద్ద ప్లేట్లన్నా అన్ని కట్ చేసుకుని ఒకేసారి అన్నీ ఒకే దాంట్లో. పొయ్యోట అనుకుంటే ఎంతసేపు కాదు వంట. అందులో వచ్చి ఇంకా అయినా సైలెంట్ ఉండు. అంతలో వచ్చి ఈరోజు గాలి లేదు. కాకి ఎంతసేపు ఏమిడం చికెన్ చేస్తాం అనుకునేది ఏమిది ఆ కాకి. మేమేదో కూరగాయ చేస్తున్నామమ్మా. ఎన్ని రోజులే చికెన్ చేయక. అవునా? శబ్దం చేద్ది బ్రెయిన్ అట్లా కాదు. కుర్చీ క్రాస్ వేసుకునేది నన్ను వేస్తాను. కూర్చో. ఏం నిస్తున్నా అక్కడక దొంగ నా అక్కడక. ఇంకా ఇల్లేదైనా చేస్తాను ఉందో తిన్నాంగా. సరేనా? ఇంకా ఇల్లేదు ఇంక ఉడికితే అది పైన వేసి దింపేదే కదా. ఇప్పుడు కొంచెం మగ్గితే కారము తర్వాత ధనియాల పొడి అలా కొత్తిమీర వేస్తాను. వేసి నీళ్ళు వేసి కొన్ని ఉడకబెడతాను. ఉడకబెడితే ఇంక అప్పుడు అయిపోయినట్టు.
ఇప్పుడే అన్నీ వేస్తే అవి పలుకు సరిగ్గా పావన్నమాట, ఉడికెళ్ళలేదు. ఇప్పుడే బాగా మగ్గించుకున్నాను, అందుకోసమనే బాగా మగ్గించుకుంటే కలుపుతున్నాను. అడగండి నా నూకి ఇంకా అల్లం గుర్తురేసి దింపేదేమో అయిపోయింది నాకు. నేను ఎవ్వో ఇంకా కారమే వేసలేను అసలు. క్యాప్సికమ్ పళ్ళు ఉండేవి నాది ఈరోజు పొద్దున్న వేస్తాను అనమాట. కాయగూరలో క్యారెట్ క్యాప్సికమ్ ఇంకా ఈరోజు ఇంకా ఏ కూరగాయలు తీసుకోకుండా రెండు తీసుకొని రావాలనిపించాను అనమాట. నాకు అంత ఫ్రెష్ ఉండే కాయగూరలు ఏం చూడలేదు, ఇంకా కాయగూరలు ఉంటాయి. వీడియో తీసేటప్పుడు అరసద్దండి అని ఎన్నిసార్లు చెప్పింటాను మీకు. ఇప్పుడైతే కారం వేసుకున్నామండి. కారము, ధనియాల పొడి, అల్లం కొత్తిమీర. మరి నీళ్ళు వేసేది అప్పుడు అవి వేసిన తర్వాత వేస్తాను మీద నీళ్ళు. కొత్తిమీర కొత్తిమీర అడిపెట్టి ఏమి ఆడికి మీద కాదేరా వంటలకి వేసేది. కారం, ధనియాల పొడి, అల్లం కొత్తిమీర. ఇంకా ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసి ఉడకబెడదామండి. ఈ మాత్రం నీళ్ళు వేసి ఉడకబెట్టాలి చూడండి. కొంచెం దగ్గర పడిన తర్వాత పచ్చి కొత్తిమీర ఒకటి ఇదిరించుకుంటే అయిపోయినట్లే. ఇంకా క్యాప్సికమ్ క్యారెట్ కూర అయితే మాత్రానికి రెడీ అయినట్లే. ఇంకా ఇప్పుడు పెట్టు మంట. మంటుకునేదప్ప సన్నగా పెట్టినా నువ్వు ఒకసారి అన్ని గుర్తుందే. మంట లేని వంట నాకు అస్సలు నచ్చదు అంటున్నారు. చూడ్డానికి నచ్చదు నాకు అసలు, తినడానికి. తర్వాత ఉండదు మంట అది ఇంటి కోసమే వచ్చేది. ఈ పిల్లలకి బెడ్ ఎడుతో పట్టించింటావు, అది ఏమన్నా పడిపోయేది అది. అదల్లా బెడ్ పడిపోయేదా, అది ఎంతసేపు వెయిట్ చేస్తుంది. ఇక ఇక్కడ రాని సార్ తీసుకొని బాగుంటారా నువ్వురా ఇట్రా. మరి పైకి మీరు అట్లా పాడేస్తే మరి కాకులు రానట్టు ఏమొస్తాయి. అలవాటు చేయండి ఇంటికన్నీ. చిన్నప్పుడు ఇన్నింటి అంటుండ్రే. మా ఇంట్లోకి వచ్చిండు ఒకసారి చిన్నప్పుడే, ఆ పాజీలు ఉన్నప్పుడు, మనం పడగొట్టిన ఇల్లు ఉన్నప్పుడు. మా నాయనకి మా అమ్మ కొట్లాడు కదా. మా నాయన నువ్వు చెప్పిన మాటే మా నాయన. ఇంట్లో కాకపోయి ఇప్పుడు ఎట్లుండాలి ఇంట్లో నాము ఈ అని మా అమ్మ. ఇంట్లో వేరేది అక్కడ బుద్ధి కాటుకు వచ్చేదని మా అమ్మ. అది ఇంట్లోపలికి వచ్చింది మాట వాస్తవమే. నన్ను ఉండను ఆడే నాకు కండ్లు వేయనుకునేవాడు, నన్ను గుడ్డాడు అనుకుంటూ. కానీ మా నాయన గొడవ ఇంక మా అమ్మత. అది చిలికి గాలివానాయి. కానీ ఆ రోజు నాకు ఆట వరకే ధ్యాస ఉండేది. తర్వాత మళ్ళీ ఫైట్ సీన్ ఏమైనా జరిగినా లేదా నాకు తెలియదు, గుర్తులేదు. కానీ అరిసింది మాత్రం చాలా గట్టిగా అరిచి మా నాన్న. ఇప్పటికైనా కానీ ఎప్పుడైనా ఆడ బయట గేట్ కాటుకు వస్తాయి కాకులు అంటారు మీ అమ్మ. ఇంట్లోకి పోకూడదు కాకి, 6 నెలలు ఇల్లు ఇడిసలు చూడండి అనుకోండి. అంటే మా నాయన ఆ రోజు కొంచెం గొడవ గట్టిగా ఉన్నట్టున్నాడు, దానికే చేస్తున్నాడు మా అమ్మకి. అంటే ఇప్పుడు నిజంగా ఇల్లు ఇడిసాల్సిందే. ఇంట్లోకి వస్తే ఎవరు చెప్పింది నాకు అంటారని చెప్తున్నాను. నువ్వు ఎందుకంత గట్టిగా అరుస్తావు? ఏం అసలు మాట్లాడాలంటే ఇది అయిపోయేది. మరి నువ్వు అంటుంటే ఇల్లు ఇడిసాలంటే ఎవరు చెప్పారంటే క్వశ్చన్ నాకు కూడా క్వశ్చన్. నువ్వు మరి ఎందుకు పెద్ద నిన్నేదో అన్నట్టు గట్టిగా మాట్లాడతావు? ఎవరు నోరు గట్టిగో నీ కామెంట్లు అనే ఉంటాయిలే. నీకు ఎంత మంచి భార్య దొరికింది. గట్టిగా అరుస్తాడు నాయన. అమ్మ నాన్న అరుసుకూడదు అని చెప్పండి. ఎవరు అరుస్తారు? అమ్మ అరుసా, నాన్న అరుస్తానా? నానేనా? మీరంతా సారీ చెప్పు డాడీకి. ఏం సారీ వద్దు. ఆ పాప ఎప్పటికైనా కానీ నువ్వు అంటేనే ఎక్కువ ఇష్టం ఆ పాపకి కదరా.
ఏమి మా డ్రెస్ వదిలేం కాదు ఏది ఏదే ఇంకా ఇంట్లో కూడా ఏమన్నా అంటే మన సంఘంలో రక్కది పోతుంది ఇంకా దామా ఐరా ఈజ్ గుడ్ గర్ల్ రా 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 వచ్చిరా నా పెద్ద బిడ్డ నువ్వు గుడ్ గర్ల్ కదా మా అమ్మ బంగారు తల్లి కదా ఇరా పెట్టకూడదమ్మా అగ్గి వస్తే బొబ్బులు వస్తుంది అబ్బా అబ్బాని ఏడుస్తాము వినా ఉడుకుతున్నది వినా కూరగా ఓకే కొంచెంసేపు ఉడికించుకొని దింపేది అయితే కొద్దిసేపు ఇంకా క్యాప్సికమ్ క్యారెట్ కూర అయితే కొద్దిసేపు ఉడికించుకొని దింపడమే అనమాట పొగ మా వైపు ఉండొచ్చు ఈరోజు అట్లేదు కదా ఇంకా మొత్తానికి అయితే క్యారెట్ క్యాప్సికమ్ కూర అయితే రెడీ అయింది కొత్తిమీర వేసి దింపుతాను ఇంకా ఓమా అన్నం వేసుకొని వస్తానుండు దింపుతాను ఇంకా కాలుతుంది దూరముందండి కాదు నేను దింపుతాను ఉండండి ఓ దూరమండి పొయ్యి కూడా అరుపుతాను పోయి పెయ్యి తర్వాత అరకు ఇలా బుడిదిలు వేస్తావు దుప సరే ఓ నీళ్ళు వస్తావా ఇంకా మొత్తానికి అయితే కూర అయితే రెడీ అయింది కదా మా పాపము స్కూల్ దగ్గర ఉంటే ఆకలిగా వచ్చినట్లదే ఇంకా ఈ వంట చూసినామనే అమ్మ అబ్బు అబ్బు అంటున్నది తిన్నాం రండి ఫ్రెండ్స్ అందరూ దాయిరా చక్కమక్కలు వేసుకో కలిపిస్తాను తిన్నాం రండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మాత్రానికి ఇట్లాంటి మిక్స్ చేసి కాయగూరలు ఇట్లా తింటే బాగుంటుంది చూడండి ఇంకా మేమైతే తింటున్నాం అబ్బా తిన్నాం రండి ఏనిసి నువ్వు నీ వద్దు అనేసి నీకు ఆటే పట్టేవా వినోద్ సూపర్ మామూలుగా అంటే క్యారెట్ క్యాప్సికము ఐరమ్ క్యారెట్ బాక్స్ కోసం తీసుకొని వస్తే అంటే విడివిడికి చేసి వచ్చాను కదా సార్ అని క్యారెట్ సపరేటు తర్వాతకి ఓమా ఇంకా క్యాప్సికమ్ సపరేట్ చేసి వచ్చు బాగా ఇష్టంగా తింటారు అంతలో వచ్చి ఇంకా పిల్లలకి ఎన్నో బాక్సులు పంపిస్తుంటారు తల్లిదండ్రి పాప వాళ్ళలో ఏ మాత్రం తక్కువ కాకూడదు అనుకోసరి నేను కూడా బాక్సులు అయితే పెట్టిస్తూనే ఉన్నాను అనమాట గింట వద్దులే మమ్మీ చేతితో తినిపిరు స్పూన్తోనే స్పూన్ కూడా వేసి పంపిస్తున్నాను పాపకి తినమా ఇంట్లో కూడా స్పూన్లు పెట్టాల్సిందే ఇంకా అట్టితే ఇంకా ఏమోలే స్పూన్ కింద ఉన్నది మమ్మీ తినమ్మా ఇంట్లో తర్వాత తిందులే స్పూన్తో పక్షులు అన్నీ మా ఇంటి చుట్టూ తిరిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బేబీ పైన మనం ఒకవేళ ఇల్లు రెడీ చేస్తే మామూలు గూళ్ళు పెడతారు కదా చర్చిలకి అట్లా తన పక్షులు ఉండేటట్ట అట్లా పెడదాం బేబీ ఖచ్చితంగా మాత్రం ఇంటి చుట్టూ అవే ఉంటాయి ఉండమంటే వద్దన్నా వస్తాయి ఇంకా అట్లా అన్ని రెడీ చేసి పెడితే ఎన్ని వస్తాయి కానీ మనకు మామూలు పావురం కాటికి చిన్న చిన్న పిట్టలు లాంటి పావురాల కంటే చిన్న పిట్టలు వస్తే బాగుంటుంది పొందనేవు అన్ని పొడిచి కాకిలకి వాటికి పడదు అన్ని మీ ఊహ ఇంకా చాలా దూరంలో ఉంది కదా ఇప్పట్లో మనకు చేత కాదు అవన్నీ మాట్లాడద్దు చెప్తున్నా మాట్లాడేకేమవుతుంది మాట్లాడకూడదు అయినా నాతో ఖర్చంట ఖర్చు పండనే బలంటుండదు ఈ మధ్య ఆమెకి కింది పోయినా గిన్నెలోకి వేసి ఒక స్పూని ఓకే నిజం ఐరమ్మకు పంపేలా ఇట్లాంటివి కారం కొంచెం తక్కువ ఉన్నాయి విన్నావు అంటే ఈ పాపకు సరిపోతుందంట ఈరోజు కూడా మనము ఉత్తుపప్పు చేసుకుని పాప కోసం టమాటా చట్నీ సపరేట్ చేసి పంపిస్తుంది ఏడదైనా మరి కలిపిస్తానని అప్పుడే అమ్మొద్దు అంటే మళ్ళీ అంతే పాపకి మనం మనం ఎట్లా రోజు పప్పు పుణుకురు పప్పు పుణుకురు పప్పు ఉత్తిపప్పు ఉంటుంది మన ఇంట్లో పాపకి అట్లాంటివి సరిపోవు అంటే పప్పు సరిపోవడం క్యారెట్ బాక్స్ అట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఇట్లా గట్టిగా ఉన్నట్టు పంపిస్తా కాయగూరలు ఓ నువ్వు పూజింటావా
తింటావా తింటా మజ్జ అంటలే బాగున్నది చూడు వినా ఐరమ్మ చెప్పలేదు తింటావా హెబ్రిను తిను మరి తిని చెప్పు బాగుండేదా బాగాలేదా బాగుందా ఏమే నా నాకు ఖర్చులేదు పండు నీతో చెప్పు ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే క్యాప్సికమ్ క్యారెట్ కూర అయితే మాత్రానికి చాలా బాగుండదు. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.